రైస్ రోటీలోకి అదిరిపోయే ఎగ్ కర్రీ. దానికోసం ముందుగా బాయిల్ చేసినటువంటి ఎగ్స్‌ని ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేయండి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి టోస్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. కర్రీ కోసం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత 1 కప్ వరకు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద టమాటోస్ని ప్యూరీ కింద చేసి వాటిని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించండి. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో కర్రీని ఉడికించండి. కర్రీ ఉడుకుతున్న టైంలో కొద్దిగా గరం మసాలా పౌడర్, కసూరి మేతి వేసి బాయిల్ చేసినటువంటి ఎగ్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కర్రీని దగ్గర పడే వరకు ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.